తినడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పిగా మారింది. డైట్‌లో చెప్తే కూడా అందరు జనం తలలు పట్టుకుంటున్నారండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఎందుకంటే భర్తకొక టిఫిను, పిల్లలకొక టిఫిను, మనకో టిఫిను ఎన్ని చేస్తామని. సో, అసలు ఎక్కడ మొదలుపెట్టాలి డైట్‌ని చక్కబెట్టుకోవాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే అసలు ఫస్ట్ మీనింగ్ వేరు మనోళ్ళది. హ్మ్. డైటింగ్ అని అంటారు. ఏది తినకపోవటాన్ని డైటింగ్ అంటారు. అసలు వాస్తవానికి డైట్ అంటే ఏంటంటే ఏదైతే శరీరానికి కావాల్సిన పౌషికాహారం మనం తింటామో దాన్ని డైట్ అంటారు. అవును. సో, మనం తినే పదార్థాలు మంచి పదార్థాలు తినేదాన్ని డైట్ అంటాము. అవును. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటి తినట్లేదా డైటింగా అంటారు. తినకపోవటాన్ని డైటింగ్ అనరు బేసికల్‌గా. ఏదైతే హెల్తీ ఫుడ్ తింటామో దాన్ని డైట్ అంటారు. సో, మనోళ్ళు వాడే పద్ధతే వేరు. సో, కమింగ్ టు ఫుడ్ దగ్గరికొస్తే ఫస్ట్ అండి మన శరీరం యొక్క బిఎంఐ. అంటే ఒక మనిషికి వయసు బట్టి, హైట్ బట్టి, వెయిట్ బట్టి మనకొక బిఎంఐ నిర్దేశించబడి ఉంటది. 18-40 వరకు మన దగ్గర ఒక స్కేల్ ఉంటది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇండివిడ్యువల్‌గా సో, వాళ్ళ బాడీ హైటు, వెయిటు పట్టి ఫస్ట్ బిఎంఐ ఎంతుంది అనేది మానిటర్ చేసుకోవాలి. రైట్. మానిటర్ చేసుకున్నాక బిఎంఐ బట్టి పర్ డే క్యాలరీస్ తీసుకోవాలి. కరెక్ట్. ఓకే. సో, క్యాలరీస్ మాక్సిమం సపోజ్‌గా 1000 క్యాలరీస్ మన టార్గెట్. సో, దాన్ని 4 భాగాలుగా డేలో విభజించుకోవాలి. 4 మీల్స్ డే ఈస్ గుడ్ అంటారు అయితే. డెఫినెట్‌గా. ఎప్పుడు కూడానండి 2-3 అవర్స్ అంటే ఎవ్రీ 3 అవర్స్‌కి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ ఈజ్ వెరీ బెటర్. అదే. అలా అని చెప్పి మళ్ళీ 24 అవర్స్‌కి 12 అలా కాదు. సో, 4 ఈజ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్. పర్ డేలో మనం తీసుకుంటే అదర్ దాన్ స్లీపింగ్ అండ్ మిగతా యాక్టివిటీస్ పక్కన పెట్టేస్తే 4 మీల్స్ అనేది గుడ్ ఎనఫ్ అనమాట. యాహ్! సో, ఈ 4 మీల్స్‌లో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే విటమిన్స్, మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా తీసుకునేలాగా చూసుకోవాలి.